కామెడీ షో. రహతుల రసగుల్ల వల్ల నా తలుపును తెరవర ఇల్లా మారవీషము తొక్కిపోదా కసి వయస్సుకి దాసోహం రహతుల రసగుల్ల వల్ల నా తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపుడి వయసుని ఉపికించేస్తా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show powered by Cola. Alright, so mana Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Manu garu and Khushbu garu. Alright, audience వచ్చేసారు, judges వచ్చేసారు. Please welcome Manas. లక్ష ప్రాణాలై పొంగిపోయానే బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నీకై వేచానే. Welcome Manas, welcome to Zabardast. Thank you. So entertainment continue అవ్వాలంటే మనం స్కిట్లు మొదలు పెట్టాలి. జడ్జెస్ వచ్చేసారు, ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. Hey guys, Let's begin Zabardast Khatarnak Comedy Show Saturday segment. సో రష్మి, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఈ మధ్య ప్రధానికి ఇన్సూరెన్స్ నడుస్తుంది కదా, అవును. పెళ్లి నుంచి పళ్ళు సెట్ వరకు. సో అవును. అలాంటి ఒక కాన్సెప్ట్ తో మన ముందు ధనరాజ్ గారు వచ్చేస్తున్నారు. అవునా? సో లెట్స్ వెల్కమ్ ధనరాజ్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడోయ్. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే దర్జాగుండాలోయ్. నా పేరు ఇన్సూరెన్స్ ఆఫీసర్ ఈశ్వర్. నేను అందరికి ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉంటాను. మానస్, నా సొంత డబ్బులతో నీకు ఇన్సూరెన్స్ చేపించాను. దేనికి? కామెంట్ లో నేను ఎవరు వేసుకోకూడదు కాబట్టి. ఖుష్బు గారు, మీ అందానికి ఇన్సూరెన్స్ చేపిస్తే రిజెక్ట్ అయింది. ఎందుకు? మీ అందాన్ని ఎవడు కొట్టేస్తాడని వాళ్ళందరూ అన్నారు. నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వాళ్ళ పేరు ప్రీతి, జింగానియా. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన. అన్నయ్య, నీకు ఒక విషయం చెప్పాలన్నయ్య. ఏంటమ్మా? అది జింగానియా జింగానియా వేరే వాళ్ళని ప్రేమిస్తుంది అన్నయ్య. జింగానియా అన్నయ్య! జింగానియా. అన్నయ్య! అమ్మా నాన్న లేరని చెప్పి అల్లారు ముద్దుగా పెంచితే నువ్వు బయటికి వెళ్ళి అమ్మా నాన్న ఆటలాడతావా? అన్నయ్య! జింగానియా. నేను ఇంకా అంత దూరం పోలేదు మరి అన్నయ్య. ఎంత దూరం వెళ్ళావు చెప్పు. ప్రేమించిన అంతే అన్నయ్య. ఈ ప్రేమ 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 నేను ఈ ఒప్పుకోను జింగాని. అన్నయ్య! నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను అన్నయ్య. ఎలాగో నేను ప్రేమించిన ప్రియుడితోటి పెళ్లి చేయలేదు, కనీసం జింగానియా పెళ్ళైనా ఒప్పుకో అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. సరే లెగన్ మీరు తప్ప నాకు ఎవరున్నారు చెప్పండి. అతను రమ్మను, మాట్లాడి నీ పెళ్లి చేస్తాను. ఓకే సరే అన్నయ్య. అరే రమ్మంటా పెద్ద ఆయన్ని. రామ్మా, వచ్చారా? బావగారు ఎక్కడున్నారు, కనపట్లేదు. ఎక్కడమ్మా? అన్నయ్య బావగారు ఇక్కడనే ఉన్నారు కదా అన్నయ్య. వాడు కాదన్నయ్య. ఓ సారీ, మర్చిపోయాను. అన్నయ్య వాడు కూడా కాదు అన్నయ్య. కొంపదీసి వీడని మాత్రం చెప్పకమ్మా. వీడే అన్నయ్య. మా చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే నీ కట్నం కింద ఎంత ఇవ్వాలి? కోటి కావాలి. కూటి కోసం కోటిలో కోతులు ఆడించుకునే వాళ్ళ ఉంటావు.
నీకు కోటి కావాలా? నిజం చెప్పు, నీ మొహాన్ని కోతి మొహాన్ని పక్కన పెడితే గుర్తు పట్టడానికి 15 రోజులు పడుతుందా లేదా? సత్తే సరే, ఎలాగో నా చెల్లెలు కావాలన్నారు కాబట్టి ఆ ₹1 నేను అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను. పిలిచినప్పుడు రా, వెళ్ళు. మొట్టమొదటిసారి డైలాగ్ మర్చిపోకుండా చెప్పాడమ్మా. నీ పెళ్లి నేను చేయాలంటే ముందు నేను ఇన్సూరెన్స్ కట్టి డబ్బులు సంపాదించి ₹1 తేవాలి కదా. నేను వెళ్తాను. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. నా పేరు బంటి, మా ఇంటి పేరు ఎలుక. ఎలుక బంటి. పెళ్లి లేదు, ప్రేమ లేదు, ఏక్ నిరంజన్. ఒక డిసిషన్ కి వచ్చాను, సూసైడ్ చేసుకుందామని. చక్కగా ఈ ప్రశాంతమైన ప్లేస్ కి వచ్చాను. ఇక్కడి నుంచి చనిపోతే ఎవడు నన్ను అడగడు. చనిపోతున్నా. ఆగండి ఆగండి, Leave it. మీరు చచ్చిపోవాలనుకుంటున్నారా? Yes. అయితే నా కోసం ఒక 2 రోజులు ఆగి చచ్చిపోతారా? No, I can't. ప్లీజ్ ప్లీజ్ No, I can't. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. I already decided to death. అయ్యో, How can I stop you? మా చెల్లెలు పెళ్లి చేయాలంటే ₹1 ఇవ్వాలండి. ₹1 ఇవ్వాలంటే నా దగ్గర లేదు. అదే మీకు గనక ఇన్సూరెన్స్ చేయించి 2 రోజుల తర్వాత మీరు చచ్చిపోతే ₹1 వస్తుంది. ఆ ₹1తో మా చెల్లెలు పెళ్లి చేస్తాను. అర్థం చేసుకోండి. No, no, no. అర్థం Try చేసుకోండి. to understand what I'm saying. అయితే ఇంకా మీకు ఇన్స్పిరేషన్ కావాలి. కోరస్ కోరస్. తందానే తానే తానే తందానే తందాన తందాన తానే తందానా. చావులో ఏముందిరా, బతుకులో కిక్కుందిరా. ఎన్నో ఛాన్సులు ఉండగా ఒక్క చావు నువ్వు చావకురా. బెస్ట్ లైఫ్ నీకొచ్చునురా. బలానంటివై తమ్ముడా మేలు బలానే తందానా. చావన్నది నీ కొద్దురా. ఛాలెంజ్గా జీవించరా, ఛాలెంజ్గా జీవించరా, ఛాలెంజ్గా జీవించరా, ఛాలెంజ్గా జీవించరా, ఛాలెంజ్గా జీవించరా. వెళ్ళిపోండి. మిస్టర్, మీ పేరేం పేరు? నా పేరు ఇన్సూరెన్స్ ఈశ్వర్. సి ఈశ్వర్. నేను 2 days ఉంటాను గానీ మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? మా ఇంట్లో 2 days రెస్ట్ తీసుకో. ఓకే ఓకే. ఓకే. ఈయన మన గెస్ట్. ఎవరన్నయ్యా నువ్వు ఇట్లున్నాడు? ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తావు? నాకు అర్థం కాదు. ఎంత గలీజుకున్నాడు చూడు. 2 రోజులు వాడు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటే వాడికి ఇన్సూరెన్స్ చేయించి ₹1 వచ్చిన తర్వాత నీ పెళ్లి చేస్తాను. దయచేసి బాగా చూసుకోమ్మా. నేను ఇన్సూరెన్స్ కట్టించాలి. ఓకేనా? బాయ్. హలో, హాయ్. టీ కాఫీ ఏమైనా తాగుతారా? నేను ఏ కలర్ లో ఉన్నాను? బ్లాక్ కలర్. గివ్ మీ ద బ్లాక్ కాఫీ. ప్రీతి, గెస్ట్ వచ్చింది, ఒక బ్లాక్ కాఫీ ఈయనకి. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా. ప్రేమరాగం అతీమ తాళం జంట కచేరి చేస్తుంటే బంటి, ప్రీతి, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు బంటి? ఐ మిస్ యు రా. అబ్బా అబ్బా చాలా బాగుందండి. మా అన్నయ్య నాకు ప్రియుడున్నాడని చెప్పేసి వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు బంటి. అయితే నేనెవరో మీ అన్నకి తెలియదు అన్నమాట. నన్ను ఇన్నాళ్ళు నరకయాతన పెట్టాడు. తనకు కూడా టార్చర్ ఏంటో చూపిస్తా. బంటి, ఎస్, ఇంకా నాకు దూరం అవ్వవు కదా? అవును. నన్ను విడిచి ఉండవు కదా? దగ్గరే ఉంటా. దగ్గరే ఉంటా. ఏం చేస్తున్నావు ప్రీతి నువ్వు? నేను ఇప్పుడే ఈ విషయం మొత్తం అన్నయ్యకి చెప్తాను. నీ ప్రేమ కోసం, మీ ప్రియుడు కోసం అన్నయ్య కాళ్ళ వెళ్ళపడ్డాను. నా ప్రేమ కోసం గొడవ ఓపించు జింగానియా. ప్రీతి సిస్టర్ సెంటిమెంట్ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ప్రీతి జింగానియా. అన్నయ్య వస్తున్నా. మీకు అన్ని మర్యాదలు జరిగినాయి కదా? ఎక్కడ జరిగాయి మర్యాదలు? అరే, నేను కుర్చీలో కూర్చుంటే కాలు మీద కాలు వేసుకుంటాను. ఏది ఎక్కడ జరిగింది? అది మీ కాలే, ఇది మీ కాలే, వేసుకోవచ్చు కదా. నువ్వేం చేస్తున్నావు? నేను వేయను అలాగా. హలో, అయితే చనిపోతావు. మీరు 2 రోజులు ఆగాలి. ఆగండి. నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఎవడంటిస్తాడు? మీ తాత. 2 రోజుల తర్వాత ఏమండి, 2 days అయిపోయింది. ఇంక మీరు దూకేస్తే నా డబ్బులు నాకు వస్తాయి. ఇప్పుడు నేను చావాలనుకోవట్లేదు. ఏమంటే నాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇంట్లో జరుగుతుంటే ఎవడంటే బగడాగాడు చనిపోయేవాడు. గైస్,
కోరస్ తగదా జంతగ దరిగడ దరిగడదా. బ్రతుకులో ఏముందిరా, సై. చావులో సుఖముందిరా. సై. ఇన్ని బాధలు ఉండగా నువ్వు చావడమే న్యాయమురా. బురద పందిలా బ్రతకకు, గజ్జి కుక్కలా ఉండకు. మీరు ఇంకెళ్ళండి. బాగానే ఉంది కానీ లిరిక్కు, కానీ ఇప్పుడు నేను చనిపోయేంత డెప్త్ లేదు. నా మాట వినండి, మీరు చచ్చిపోతే నాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ప్లీజ్. నేను చావనండి. అయ్యో రావే, అక్కడ ఉన్నావేంటి? ఇది చావనంటున్నాడు, తొందరగా. ఏమైంది అన్నయ్య? ఆల్రెడీ 2 రోజులు టైం అయిపోయి ఎప్పుడు ఇస్తావు? ₹1,00,00,000. 2 days టైం ఇవ్వండి సార్. ఇదేమో ఒక్క నిమిషం కూడా ఇవ్వను. జో ఇప్పుడు ఏం చేయాలి? అదేం చావన. ఈశ్వర్ గారు, మీరు మొన్న ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కట్టారు కదా, అవును. అది క్లెయిమ్ టైం వచ్చింది, అది ఇచ్చేసి వెళ్దామని వచ్చా. ఇది ఇవ్వండి, తీసుకోండి. మీరు పేపర్ కూడా తేలేదు, పోండి. ఇది ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఓకే, బానే ఉంది. అది క్లెయిమ్ చేస్తారు, నాకు చెప్తారేంటి? నాకు ఏంటి పోగిరిలో మహేష్ బాబు చుట్టూ తిరుగుతున్నట్టు నా చుట్టూ తిరుగుతున్నారు? అన్నయ్య నీ మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉందా? అదే కదా ఆడు చెప్పాను, వెళ్ళాడు. నువ్వు చచ్చిపోతే ఆ డబ్బులు మాకు వస్తాయి కదా. ఎంతకు తెగించారా? అరే కత్తిరా. ఓరి నీ అమ్మ. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? సో మనో గారు. ధనరాజు వారికి వారి టీం మొత్తం అందరికి ఈక్వల్ క్యారెక్టర్స్, అప్పారావు గారు అందరం చాలా బాగా చేశారు. అందరూ ఫెంటాస్టిక్. మధ్యలో ఆ బుర్రకథ రావటం, వాళ్ళు సమస్ఫూర్తిగా పాడటం అంత బాగుంది. ఫెంటాస్టిక్, సూపర్. చాలా బాగుంది. నిజంగానే ఆ డబ్బు ఉన్నప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి అది చూపించారు మీరు. రిలేషన్షిప్స్ డోంట్ మ్యాటర్, డబ్బు ఉంటే చాలు అలాంటి. సో ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది. బట్ ఇట్ వాజ్ నైస్, ఎంటర్టైనింగ్. మీ అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. Once again, thank you so much to Dhananand, Dhanraj and team. Thank you guys. Thank you. So Maris, next ఎవరు? నెక్స్ట్ మా టీం నుంచి 2 మతిమరుపు మనుషులు రాబోతున్నారు. ఆ 2 మతిమరుపు వల్ల ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఎంత డ్రామా క్రియేట్ అయింది అనేది ఒక ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో మనకి చూపించబోతున్నారు. All right, so లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. చాలు 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 విరహాలు చాలు 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 చాలు. నా మీద ఒక కవిత చెప్పొచ్చు కదా? నీ మీద కవిత, సాగరిక, గోడ మీద గిరక, నా జుట్టేనా దొరక, నా జుట్టేనా దొరక. అయిందా? బాగైందా? ఈ కవిత కూడా మీలాగే చాలా అందంగా ఉంది. కానీ వర్షాకి ఫైమాకి స్కిట్ చేసినప్పుడు అంత క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తారు కదా, మరి నాతో ఎందుకు మెయింటైన్ చేస్తారు? నీతోటి క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తే ఇంటికి వెళ్ళాక నీ మొగుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. వాటర్ 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 తాగండి. సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని. ఏం చేస్తున్నారా? ఏమే అయ్యగారు అమ్మగారు రొమాన్స్ చేసుకుంటే డైరెక్ట్ గా ఇంటెంటైసర్ వచ్చినట్టు వచ్చావు. ఏమే దీనికి ఒక డొమాక్స్ చీపురిచ్చి బాత్రూమ్ గడికి పోతుంది. నాకెందుకు ఇస్తారా? పని మనిషి కాదా? పని మనిషిని కాదు బే. మరి ఫోటో చూడు, నీ కాబోయే పెళ్ళాన్ని నా లబ్బే. మరి ఇది అదే పని మనిషి. నాకంటే మతి మరుపు నీకేం పోయే కాలం. నాకు వడ్డానం చెయ్యొత్తని అన్నారు కదా. వడ్డానం చేస్తాడు, నాకే చేయలేడు. వడ్డానం నీకు చేస్తాడు. నీ మతిమూర్తో నా సావుకు వస్తుంది. పని మనిషి నాకు తేడా తెలియదా? నా అందం మీకు తెలియదా? పని మనిషి నీకన్నా బా. ముక్కుపై ముక్కు పెట్టు ముక్కెరై పోయెట్టు చెంపపై ముక్కు పెట్టు. ఏమండి అసలు మీకు బుద్ధి ఉందా? ఇంట్లో ఏసీ ఆన్ చేసి అలా కిటికీలు ఓపెన్ చేసి పెడితే ఏసీ అంతా బయటకు పోతుంది. కిటికీలు ఓపెన్ చేస్తే ఏసీ పోతుంది. అవును. ఈ కిటికీలు ఓపెన్ చేస్తే నా మానవే పోతుంది. సర్లే కానీ నేను మేకప్ వేస్తే విజయశాంతి గారిలా ఉంటానా? మేకప్ తీస్తే శాంతి స్వరూపులో ఉంటావు. శాంతి స్వరూపులో ఉంటావు. మన పెళ్లి ఎప్పుడండి? ఇంకా మనం ఇంకా యూత్ పిచ్చిదానా. ఒక 1 month మనం డేటింగ్ లో ఉందాం. దాని తర్వాత మనం మ్యారేజ్ చేసుకుందాం. మనకి అర్జెంట్ గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్ 1 month డేటింగ్, దాని తర్వాత నరేష్ కి రేటింగ్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్
హైదరాబాద్ కొత్తగా వచ్చాము 1 మంత్ ఇక్కడే ఉండాలని. Yes. భార్యాభర్తలు భార్యాభర్తలం కాదు, ఇంకా డేటింగ్ లో ఉన్నాం. పెళ్లి కాకుండా ఈ డేటింగ్ ఏంటి, లీవింగ్ ఏంటి? వాట్ ఇస్ నాన్సెన్స్, రబ్బిష్. ఎక్స్క్యూజ్ మీ, వాట్? ఆ మాట నువ్వు చెప్పకూడదు, ఆ మాట నువ్వు చెప్పకూడదు. తమ్ముడు పక్కింట్లోనే ఉంటా, మీకు ఏ అవసరం ఉన్నా మాకు వచ్చి పిలవండి. షూర్ అండి, షూర్. ఏమనుకోకండి, ఆయన కొద్దిగా మతి మరుపు. అప్ప మా ఆవిడ కూడా మతి మరుపు ఉందండి బాబు. అందుకే రమ్మంటే వచ్చేసింది. సరిపోయారు ఇద్దరును. నీ కాబోయే పిల్ల నేను ప్రూఫ్. ఓకే బాయ్. ఏమే నాన్నకి వెళ్తున్నా. ఏమే టవల్ ఏమండి తెస్తున్నాను. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్. వర్ష ఎక్కడ? ఇంకెక్కడ్రా? వర్ష ఎక్కడ? ఇక్కడ కాదండి, మా ఆవిడ కనపడతలేదు. నీ ఆవిడ కనిపించకపోతే నీ ఇంట్లో చూసుకోవాలి, నా తరం వస్తాయింద్రా. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సారానికి వెళ్ళాడు. ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది. అది మిస్ అయి 10 నిమిషాలు అయింది. అంకుల్ టీ. వర్ష ఏమండి మన ఇద్దరు స్నానం చేస్తుంటే ఎదురింటి వాళ్ళ పిల్లడు తొంగి చూస్తున్నాడండి. ఆంటీకి సారీ చెప్పరా సారీ. స్నానం చేస్తే అలా చూస్తావురా? కాలు పట్టుకో. సారీ ఆంటీ. ఒక్క నిమిషం. ఫైమాజీ అవజీ, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఆయన చాలా టూ మచ్ చేస్తున్నాడు. అరే నా మొగుడు నా బాత్రూమ్ లా నా ఇంట్లో స్నానం చేస్తే నీకేం నొస్తుందిరా వారి? ఎక్కువ మాట్లాడకండి, నాకేమో మీ దగ్గర అందం లేదేమో, అందుకే నా భార్య అమ్మడి పడుతున్నాడు. చూడండి బ్రో, భార్య భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి, సర్దుకుపోవాలి కానీ ఇలా రోడ్డును పెడితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఒరే పిల్ల, ఇది నా పిల్లం. ఇవన్నీ కాదు, ఇన్ని రోజులు నాలో ఉన్న రాక్షసుని బయటికి తీయకపోవడం వల్ల ఇది స్టోర్డినరీ చేస్తుంది. జనవరి మాసం మరి మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహం అంతా తాపం నా మేడ జీవజీనా నీ పెదవులు తాక నాలో ఏమండి ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయనండి. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి వాడితో వాడే నన్ను ఏదో మాయ చేశాడండి. మా మధ్య అక్రమంగా దూరడానికి నీకు సిగ్గు లేదురా? ఇది నా లవర్రా, నా పిల్లరా. తీస్తానా మొగుడు మీద చెయ్యేస్తే? ఆడా ఎప్పుడయ్యాడే? ఇప్పుడు దాన్ని పిలిస్తే అది కొడుతుంది మళ్ళీ. ఫైమాజీ ఆవాజీ, వాట్ హ్యాపెన్ జీ? రెండు దేదోజీ. ఏమైంది? నా ప్రయత్నాలు ఏదో నేను రొమాన్స్ చేద్దామని ట్రై చేశానండి. చేసావు, అయిందా? ఆడొచ్చాడండి. వచ్చాడు, అయిందా? కాలేదు. నెక్స్ట్ వెంటనే నా భార్య అన్నాడండి. అన్నాడండి. చెప్పండి. అరే నీ బెడ్రూమ్ లో డోర్ ఎందుకు ఇంత పసారు పెట్టినావు? ఫ్యాంటసీస్ ఎక్కువ బా. రైమా గారు, మీ పేరు? నరేష్ అండి. లోపలికి వెళ్ళి కొట్టుకోండి, పద లోపలికి. ఏమండి? నువ్వు దగ్గర రాకే, దూరంగా ఉండు. మళ్ళీ ఏదన్నా రిపీట్ చేయండి. ఏం లేదు, ఏదో చూపిస్తా. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికే. జీవితంలో మీ జోలికి రాను. నీకు ఇలా కాదే, నీ మెల్లో తాళి పడితే నేను గుర్తొస్తా. తాళి కట్టేస్తారా? ఉండు, వెళ్ళి తాళి తీసుకొని వస్తా. సరే అండి. నిన్నే ఎవరండి? కన్న తండ్రిని పెట్టుకుని ఎవడంటా? ఈ రోజు కొంచెం మతి మరిపి వచ్చింది. ఏంటి నన్ను ఎలా వచ్చావు? నేను మరదలు పెళ్లి చేసుకోరా అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇంతకీ ఎక్కడ అమ్మాయి ఎక్కడ ఉన్నావు? మా నాన్నగారు అంటే ఇప్పుడే తెలిసింది. మావయ్య గారు. అంకుల్ చిచ్చి నాన్న. అమ్మాయి లక్షణంగా ఉందిరా, పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కలిసి ఉంటావేంట్రా? ఊర్లో నా పరువు పోదు, ఏదో కలిసి ఉంటున్నారు కదా, పెళ్లి చేసుకోండి. కరెక్ట్గా వచ్చావరా. ఇదిగో తాళి కట్టు. ఇగో ఈ 10 రూపాయలు తీసుకో, చాక్లెట్ తాళి కట్టు.
అది నా పిల్లల తాళికట్టు. నా పిల్లల వద్దు. తాళికట్టు. మొత్తానికి పెళ్ళైంది కాబట్టి ఆ శోభనం కూడా నా చేతుల మీద జరిగితే 2 నిమిషాలు అంకుల్. పిల్లోడి శోభనం గురించి నీకెందుకురా? నాన్న ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళి శోభనం చేసుకోపోయి అరే వద్దు. నీకు తెలిసి కూడా ఇలా చేస్తారే. నిన్ను హాస్టల్ వేస్తారా? పైమా ఎక్కడే అమీర్పేట్ నీ అమ్మ ఏం చేస్తావు? రాయే రాయే. ఎక్స్క్యూజ్ వాట్ హ్యాపెండ్? ఏమైంది? పెళ్లి అయిపోయింది. ఎవరిది? నీ కాబోయే మొగుడిది, నా కాబోయే పిల్లంది. దూరం నుంచి వచ్చిన దమ్మసుని. ఎక్స్క్యూజ్ మీ. శోభనం డిస్టర్బ్ చేస్తా? ఉండరా నీకు సంగతి చెప్తావు. రండి. ఏమైంది నాన్న? ఇది వాడి కాబోయే పిల్లం, ఇది నా కాబోయే పిల్లం. అవునా? అది తెలుసుకోకుండా వీళ్ళిద్దరు పెళ్లి చేస్తావు నువ్వు. చెప్పొచ్చు కదరా నువ్వు? ఎక్కడ చెప్తావు? 10 రూపాయలు తీసుకో, 20 రూపాయలు తీసుకో అని చెప్పి చెడగొట్టావు కదరా. 10 రూపాయలు నాకు ఇది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అయిందేదో అయిపోయింది కదా. పెళ్లిళ్ళు అనేవి మనం నిశ్చయించు. పైవాడి దయ. సరే పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ హనీమూన్కి వెళ్ళండి. ఓకే, మీరు ఆ కార్యక్రమం కానివ్వండి. ఇప్పటిదాకా జబర్దస్త్ లో మనకి యాక్టింగ్ రాదు అన్న మట్టి మరుపుగా ఎంత యాక్ట్ చేసాం. సూపర్ చేసాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మా గూడు ఇంకా చెదరలేదు. యాక్టింగ్ రాను వాళ్ళే అంత యాక్టింగ్ చేశారు. యాక్టింగ్ వచ్చిన వాళ్ళు మేమెంత యాక్టింగ్ చేయాలి? వాళ్ళ గురించి మాకు ముందే తెలుసు. వాళ్ళ దారి వాళ్ళే పోతారని చెప్పి డ్రామా ఆడాం. బేసిక్ గా మేమిద్దరం లవ్ చేసుకున్నాం. ఓహో ఎస్. ఇప్పుడు బాబు ఆ టాలెంట్ నుంచి మాట్లాడతాడు. బాబు వాళ్ళకి యాక్టింగ్ రాదు, వీళ్ళకి వచ్చు. నీ పరిస్థితి ఏంటి? నాకు యాక్టింగ్ రాదని ఎంత ఎదవం చేశారా? అర్జెంట్ గా యాక్టింగ్ నేర్చుకొని వస్తా. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నరేష్ త్యాగం చేసినట్టే చేసావు, కానీ నీ రూట్లోనే వెళ్ళాను. చాలా బాగుంది. భాస్కర్ గారు, వర్ష, భైమా అందరు బాగా చేశారు. ఫెంటాస్టిక్, సూపర్. ఖుష్బు మ్యామ్. భాస్కర్ గారు నిజంగానే మీ స్కిట్ అని చూసిన తర్వాత యూర్ ఆన్ రోల్ అని వెరీ గుడ్, వెరీ ఎంటర్టైనింగ్ అండ్ లాస్ట్ లో ట్విస్ట్ చాలా బాగుంది. నరేష్ పడిందా? గట్టిగా పడింది కదా, బట్ ఇట్స్ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. Once again, thank you so much, Bhaskar and team. Thank you guys. థ్యాంక్ యూ గైస్. సో రష్మి, మీ తరపు నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? సో ఒకవేళ మన రాకేష్ కి పెళ్లి చూపులు జరిగితే ఓకే, అండ్ ఆ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ప్రవీణ్ అయితే అయితే ఎంత ఫన్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇవిడే మా బామ్మ. బామ్మ నీకు గుడ్ న్యూస్. అయ్యో నా మనోడా, గుడ్ న్యూస్. చెప్పు. పేమెంట్ ఎంత? డేట్ ఏంటి? కన్విషన్ ఉందా లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు బామ్మ నువ్వు? నెక్స్ట్ టీమ్ లీడ్ నేనే కదా. ఖతం, బై బై. అప్పుడే టీమ్ లీడర్ అయిపోదామనే లాగి పెట్టి కొట్టారంటే నగిరిలో పడతావేమనుకున్నావు? కొంచెం గట్టి కొట్టచ్చు కదా. ఎందుకో? పుత్తుల్లో ఫన్ ఉన్నది. సరే సరేలే గాని, ఇంతకి తాతయ్య ఎలా ఉండేవాడు? మనస్ అచ్చం ఆ జుట్టు గాని, ఆ మీసాలు గాని, ఆ కళ్ళు గాని, ఆ ముక్కు గాని, ఆ సిక్స్ ప్యాక్ గాని సేమ్ ఒకేలాగా ఉంటాయి. నా మనసు అంతా నువ్వే మానస్. చెప్పు భైరవా. నేను నీ భైరవా? ఏంటే బామ్మ నువ్వు ఆయనను పట్టుకొని చెప్పు భైరవా అంటావు? ఆగ్రా, నీకు తెలీదు. మానస్ కి నాకు మగదేనంత లవ్ స్టోరీ ఉన్నది. నేను పోతాను. బామ్మ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చేయకు, నువ్వు ఇక్కడే ఉండు. వీడు నా ఏకైక ఫ్రెండ్, వీని పెళ్లి చూపులకి తీసుకెళ్తున్నా ఈ రోజున. చెప్పు మచ్చా. ఏంటి మచ్చా? ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నావు, పెద్ద దిక్కుగా నువ్వే మాట్లాడాలి. ఇప్పుడు పెళ్లి చూపుల్లో నేనేం చేయాలి చెప్పు? పెళ్లి చూపుల్లో నువ్వు చెప్పింది ఏంట అర్థమైందా? బామ్మ వెళ్దామంటావా? అదా నేను పెళ్లి చేసుకోబోయే వాళ్ళ ఇదే ఇల్లు. జోకులు వేస్తున్నాడు, అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరు ఉన్నారా? ఈ పెళ్లి కూతురు
కూతుర్ని చూస్తుంటే ఆల్రెడీ ఈ అమ్మాయికి నాకు ఏదో జన్మలో లవ్ ఉన్నట్టు మాకు పిల్లలు పుట్టినట్టు ఏంటంటో కాళ్ళు వస్తున్నాయి మచ్చా. అది వాళ్ళ అమ్మరా, వాళ్ళ అమ్మరా. ఏమండి మా బామ్మగారు బామ్మగారు చాలా పెద్దగా ఉన్నారు. నమస్తే అండి. ఈడ నా ఫ్రెండ్ మచ్చా. అవునా? పెళ్లి కొడుకు కంటే వాళ్ళ స్నేహితుడే చాలా బాగున్నాడు. పెద్దోళ్ళంటే గౌరవం అండి. అయ్యో అయ్యో బాబు. రే ఏంట్రా మచ్చా వెళ్ళి దండం పెట్టేస్తున్నావు ఏంట్రా? నీ లెవెల్ పెంచుతున్నా, నా లెవెల్ తగ్గిస్తున్నా మచ్చా. థ్యాంక్ యూ మచ్చా. ఏమండి పెళ్లి కూతురిని కాస్త పిలిపిస్తారా? అమ్మాయి చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తులి చిట్టి తూలిగల అలుపన్నదే రాధా, పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే. మమ్మీ చిట్టి తల్లి, నేను అచ్చమ్మ అమ్మలానే ఉంటా. పెళ్లి కొడుకు వాళ్ళ బామ్మ నేను చూసుకోవడం కోసం వచ్చిండు నాన్న. వీడి ఫేస్ ఏంటి ఇలా ఉంది? అసలు ఆ ఫేస్ చేసుకొని ఎలా ఉంటారు మమ్మీ ఇంట్లో ముఖం ముఖం చూసుకుంటా? ఆ ఫేస్ చేసుకోవాలంటే ఏదో కోతి ఫేస్ అయితే చేసుకుంటది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఏంటి మచ్చా? వెళ్ళి మాట్లాడు మచ్చా. దిస్ గై ఇస్ వెరీ నైస్ మమ్మీ. అవును, పెళ్లి కొడుకు కంటే వాళ్ళ స్నేహితుడే చాలా బాగున్నాడు. మీరు చెప్పారు కాబట్టి ఓకే మమ్మీ. ఓకే మమ్మీ, కాసేపు మాట్లాడదాం. ఓకే మీరు ముందు కాళ్ళు కడుక్కోండి బాబు. వాటర్ ఇవ్వండి. మచ్చా ఏంటి మచ్చా? ఉరి కడుక్కో, స్నానం కూడా చేసే బాయ్. కడుక్కో, స్నానం కూడా చేసే బాయ్. అది కాదు మచ్చ, ఎందుకు ఇగోకి వెళ్తున్నావు? చెప్పు మచ్చ, ఏం చేయాలి చెప్పు. మన స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది? మనకి మినరల్ వాటర్ ఉండాలి కనీసం. ఓహో అర్థమైంది. నా స్థాయిని పెంచుతున్నాడు నా ఫ్రెండ్. నేను ఈ తొక్కలో వాటర్ తో కడుక్కోను, మినరల్ వాటర్ కావాలి. మినరల్ వాటర్ కావాలా? నానక్రామ్ కూడా చెరువు దగ్గరనే పొద్దున్నే కడుక్కుంటే సిగ్గు లేదురా నీకు మాట్లాడడానికి? ఏమండి ఏంటి? మీకు మినరల్ వాటర్ తెచ్చాం, పక్కింట్లో కాలు కడుక్కోండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. రండి బాబు కూర్చుందరు గానీ. ఎక్స్క్యూజ్ మీ, మీరు కడుక్కోరా కాళ్ళు? ఏ వాటర్ అయితే ఏముందండి, కడుక్కుంటే పోయా. ఎంత మంచి గుణం అమ్మా తినది. పిల్లోడు చూడ ముచ్చటగా ఉన్నాడు. బాబు రండి బాబు కూర్చోండి. రా మచ్చా, దా కూర్చుందా మచ్చా. ఏంది మచ్చా? కింద కూర్చుంటావా తొల్లడి? పో. ఒరే మచ్చా, అది కాదు మచ్చా. ఏ మచ్చా, మన రేంజ్ ఏంది, వాళ్ళ రేంజ్ ఏంది? మనకి కనీసం సోఫా సీట్ ఉండాలి. థ్యాంక్ యూ మచ్చా. నేను సోఫాలో అయితేనే కూర్చుంటాను, చీప్ గా కింద కూర్చోండి. నేను అర్థమైందా? కింద కూర్చోవా? పైల్సా నీకు? పైల్సా నీకు? వీళ్ళని ఎలా చేసుకుంటాం మమ్మీ? వీళ్ళని యువతనే చేసుకుంటుందా? దానికి ప్రపంచంలో ఒప్పటి దొరకపోతేనే ఎతికి మరీ చేసుకుంటుంది మమ్మీ వాడిని. ఎతికి మరీ చేసుకుంటుంది మమ్మీ వాడిని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, అర్థమైందా? నేనైతే సోఫాలోనే కూర్చుంటా. కూర్చో. దారా ఫ్రెండ్. కూర్చో బిడ్డ. కూర్చోండి. కూర్చునేది ఏముందండి, ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఎక్కడన్నా కూర్చోవచ్చు. కట్టం ఎంత ఇస్తారు నాకు ఫైనల్ గా? ఒక అమ్మాయిని పట్టుకొని నలుగురు ముందు కట్నం అడుగుతున్నాడే, కట్నం అడుగుతున్నాడే. వీడు అడిగాడు కానీ నేను అడగలేదండి, నేను అడగలేదండి. అబ్బాయి ఎంత మంచి గుణం మమ్మీ. పిల్లగాడు బుద్ధిమంతుడు. నాకు పెద్దోళ్ళంటే చాలా గౌరవం. ఒరే మచ్చా, ఏం చేస్తున్నావు మచ్చా నువ్వు? నేను లేపుతున్నా, నేను తగ్గుతున్నా మచ్చా, ఇచ్చి పడేద్దాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ముందు వాడికి చెప్పు. బాబు నీ కట్నం గిట్నం అలాంటి ఏమి ఇయ్యరు. నీ ఫేస్ కి అంత వాల్యూ లేదు, నీ ఫేస్ కి అంత వాల్యూ లేదు, అర్థమైందా? కట్నం గిట్టం ఇవ్వనంటున్నారు, నువ్వే వెళ్ళి మాట్లాడు. మచ్చా చిన్న నెంబర్ చెప్పు మచ్చా. 5656. 5656. ఎందుకు మచ్చా? వచ్చేసింది, అది వచ్చేసింది. 5 lakhs వచ్చేసింది. 5 lakhs ఏంటి మచ్చా? అంటే ఎదురు కట్నం ఇచ్చాడు నాకు. ఎదురు కట్నం ఇచ్చాడా? అవును, పెళ్లి చేసుకోవాలంటే ఇయ్యాలి కదా మరి. ఎవరు పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. నేను కదా దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ చేస్తారు నాకు అర్జెంట్ గా తెలుసు. చూసారా ఖుష్బూ మ్యామ్, ఒక ఆడదాన్ని పట్టుకొని నలుగురు ముందర పెళ్లి ఎక్కడ చేస్తారు అంటున్నాడు. అమ్మా అమ్మా. కాదు, మీకు ఎక్కడ చేయాలి పెళ్లి? నాకు గోవాలో పెళ్లి కావాలి, డెస్టినేషన్ మ్యారేజ్. ఒరే నీకు ఎర్రగడ్డల్ని పెళ్లి చేయరు. ఇష్టం వచ్చినట్టు చంపేస్తాను. మాట్లాడుకోండి. ఇలా రండి, మాట్లాడదాం మనం వెనకెళ్ళేసి క్లియర్ గా. ఇది మాట్లాడే పద్ధతి. ఇలాంటి ఫ్రెండ్ లేకపోతే సెట్ అవ్వదండి. నాకు తెలియక అడుగుతాను. వాడు మొత్తం సెట్ చేసి తీసుకొస్తాడు. అరగంట అయింది, ఇంకా రావట్లేదేంటి? ఇంకా రావట్లేదేంటండి వాడు? చెప్పు. నీ దోస్తు నీ గుండకాయ అని నా బిడ్డ గుండకాయని ఎత్తుకుపోయిండు.
అంటే వాడు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడా? తీసుకుపోయింది గింత మెతకకుంటే నీకెవరురా పిల్లనిచ్చేది? మా అవ్వయ్య ఏదో తెలియక ఏదో ఎప్పుడో నన్ను నిన్ను కట్టబెట్టింది కదా, లేకపోతే నీకెవరురా ఇచ్చేది? నేను పోతారా ఇంకా అయిపోయింది అంత కథ కథం. మొన్నమడ్డ ఎలాగో అందరూ వెళ్ళిపోయారు కాబట్టి నేను మానస్తో కలిసి ఏ గోవాను ఏ అమెరికాను ఏ కృష్ణా దగ్గరకు వెళ్తాం. మనీష్ వా వా చేది నమ్మ బతుకు. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా కొత్తగా వెరైటీగా ఉంది. ముందు ఆ కుర్రోడితో ఇంత స్కిట్ చేయించడం అంటే చాలా గ్రేట్. రాకేష్, ఋషి సూపర్ పెర్ఫార్మెన్స్, చాలా బాగుంది చూడడానికి, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మనో గారు. ఖుష్బు మ్యామ్. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ నిజంగానే ఇట్స్ వెరీ నైస్. కానీ ఈ రోజు హీరో అయితే రిషి, నువ్వే హీరో ఈ స్కిట్ కి. ఆ టైమింగ్, నీ పర్ఫార్మెన్స్ అన్ని అంత బ్రహ్మాండంగా ఉంది. వెరీ నైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఆల్రైట్ మనోజ్, స్కిట్స్ అన్ని చూసేసాం కాబట్టి ఇట్స్ కోర్స్ టైం. టీమ్ మెంబర్స్ అందరూ వచ్చేయండి. So let's start with Rocket Raghava and team. Khushbu ma'am, your score. Total of 19 out of 20 for Rocket Raghava and team. Rocking Rakesh and team. Khushbu ma'am. A total of 18 out of 20. Non-stop Nukaraju and team. Khushbu ma'am, your score. 18 out of 20 for non-stop Nukaraju and team. Dhanadhan Dhanraj and team. Khushbu garu. Total of 18 out of 20. Bullet Bhaskar and team. So total of 19 out of 20 for Bullet Bhaskar and team. Auto Ram Prasad and team. Total of 20 out of 20. Mana ivalchi winners evaru? Zabardast Ammai or Khatarnak Abbai? Both the teams equal గా ఉంది. సో డ్రా అయిపోయింది ఈ రోజు. 30,000 మీ దగ్గర. Yes. All right. So just requesting you to please join us on the stage. All right. So ఈ రోజు డ్రా జరిగింది కాబట్టి we are a complete family. So అందరూ వెళ్ళి పోస్టర్ కి పోజ్ ఇద్దాం. Come on guys.